ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తున్నామని ఇరాన్ ప్రజలను సంఘీభావంగా యుద్ధ వ్యతిరేక ప్రదర్శనను పీడీఎస్ఓ, ఎస్వైఎస్ఓ ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రపంచంలో అమెరికా చేస్తున్న యుద్ధాన్ని విరమించాలని డిమాండ్ చేశారు. అన్నిటి మీద పీడిత ప్రజల మీద సాగిస్తున్న యుద్ధోన్మాద దాడులకు సామ్రాజ్యవాదంగా అది చేస్తున్న కుట్రలన్నిటికీ కూడా వ్యతిరేకంగా ఈరోజు సభని పీడీఎస్ఓ, ఎన్వైఎస్ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం. ఇవి అమెరికా తన ఆధిపత్య శక్తులతోటి తన ఆధిపత్యాన్ని నెరవేర్చుకోవడం కోసం చమురు నిల్వల మీద కన్నేసి వాటన్నిటిని ఆ చమురు నిల్వల మీద ఆధిపత్యం కోసం, అలాగే ఈ ప్రపంచంలో ఉన్న సహజ వనరులన్నిటి మీద కూడా ఆధిపత్యం కోసం అది ప్రపంచ దేశాలన్నిటి మీద కూడా యుద్ధోన్మాద దాడులకు దిగుతోంది. అందులో భాగంగానే మొన్నటి వరకు పాలస్తీనా, నేడు ఇరాన్, రేపొద్దున లెబనాను, క్యూబా లాంటి అనేక దేశాల మీద, గ్రీన్లాండ్ లాంటి అనేక దేశాల మీద కూడా నేను యుద్ధ దాడులకు దిగుతాను నా మాట వినకపోతే అని ప్రకటిస్తుంది అమెరికా. అదే ఆ ప్రాంతంలో రేపొద్దున భారతదేశం కూడా ఖచ్చితంగా ఆ సరసన నిలిచే అవకాశం ఉంది. ఈ ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా కూడా భారతదేశం మీద ఒక పర్యవసానం, ఒక ఎఫెక్ట్ అనేది కూడా పడుతుంది. ఈ భారతదేశ ప్రజలందరూ, ప్రపంచ ప్రజలందరూ కూడా అమెరికా సాగిస్తున్న యుద్ధోన్మాద దాడులను దీంతో ఇరాన్లోని 2000 మంది పైగా ప్రజలు చనిపోయారు. అందులో చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అలాగే ఆ దేశ సుప్రీం లీడర్ అయినటువంటి ఖొమైనీని, ఇంకా ఇతర రక్షణ అధికారులు, ఆ పరిపాలన వ్యవస్థకు సంబంధించిన అధికారులందరూ కూడా ఈ దాడుల్లో చనిపోయారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాల కాలంగా అమెరికా, ఇజ్రాయెల్ లాంటి దేశాలన్నీ కలిపి ప్రపంచ దేశాలపైన ఇటువంటి యుద్ధోన్మాద చర్యలకి పాల్పడడం, ఆ దేశంలో ఉండే సహజ వనరుల్ని, చమురుల్ని చేజిక్కించుకోవడం కోసం ఇలాంటి ఒక దేశాల్లో ఉండే నాయకులందరినీ కూడా చంపడం అనేది ఒక విదేశాంగ విధానంగా జరుగుతూ ఉంది. దీనివల్ల గత 3 సంవత్సరాలుగా పాలస్తీనా దేశంలో కూడా ఇదే విధంగా దాడులు చేయడంతో 70,000 మంది పైగా ప్రజలు అక్కడ చనిపోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఒక దేశం పైన, ఒక దేశం యొక్క సార్వభౌమాధి అధికారాన్ని వీళ్ళు చెప్పు చేతుల్లోకి తీసుకొని ఇటువంటి దాడులు చేయడం అనేది దుర్మార్గం. దీన్ని మేము పీడీఎస్ఓగా, నవయువ సమైక్గా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఈ యుద్ధం యొక్క ప్రభావం మన దేశం పైన కూడా, ఈ ప్రపంచ దేశాలపైన, మన దేశం పైన తీవ్రంగా పడి ఉంది. ఈరోజు దేశంలో గ్యాస్ రేట్లు కానీ లేదా పెట్రోల్ ధరలు కానీ పెరగడంతో